ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక రెండో భాగం మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాచబాట. వినండి. బలమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసే రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రధానమైంది. ఏ దేశమైనా రాష్ట్రమైనా పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, వివిధ ప్రాంతాల మధ్య మెరుగైన అనుసంధానానికి అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరం. రోడ్లు, రైల్వేలు, జల వాయు మార్గాల అభివృద్ధి, వంతెనలు, ఆనకట్టలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ఇంకా సులువుగా వేగంగా ఇంధన పంపిణీ చేయగలిగే వ్యవస్థలు ఏర్పరుచుకోటానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తాయి. అన్ని విధాలా ప్రాధాన్యతా రంగమైన మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో ఈ ఏడాది జరిగిన ప్రగతిని ఈ 2020 ఒక అవలోకనం సిరీస్ రెండవ భాగంలో సమీక్షించుకుందాం. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల మౌలిక సదుపాయాల రంగంలో గత కొద్ది సంవత్సరాలుగా వృద్ధి వేగం పుంజుకుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం భారత్ 44వ స్థానంలో ఉంది. లాజిస్టిక్స్ ఇండెక్స్లో 2వ స్థానంలో ఉంది. అయినా కోవిడ్-19, లాక్డౌన్ లాంటి కారణాలు ఈ ఏడాది మౌలిక సదుపాయాల కల్పనా రంగాన్ని కాస్త ఎక్కువే ప్రభావితం చేశాయి. లాక్డౌన్ కారణంగా నిర్మాణ పనులు, ఉత్పత్తి, రవాణా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. లాక్డౌన్తో నిర్మాణ రంగ కార్మికులు, ముఖ్యంగా దేశం నలుమూలలా వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవటం, ఆ పైన వారి స్వస్థలాలకు బయలుదేరడంతో ముందుగా మౌలిక సదుపాయాల రంగంపై దీని ప్రభావం పడింది. గత కొన్నేళ్లుగా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రంగంలో వృద్ధి మందగించింది. కోవిడ్ నేపథ్యంలో కూడా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కొన్ని గణనీయమైన పురోగతిని సాధించాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి, మరికొన్నిటికి అంకురార్పణ జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. జాతీయ మౌలిక సదుపాయాల పైప్లైన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి 111 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ కార్యక్రమం ద్వారా 7,000 ప్రాజెక్టులను వివిధ రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం 110 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి $5 ట్రిలియన్ వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది. ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేసే సామర్థ్యం ఉన్న కార్యక్రమాల్లో ప్రస్తుతం ఎన్ఐపి మీద కూడా ఆశలు ఉన్నాయి. ఉపాధి కల్పనతో పాటు రైతులు, యువత, చిరు వ్యాపారులు కూడా లబ్ధి పొందుతారని భావిస్తున్నారు. దేశ్ ఆత్మవిశ్వాస్ के साथ आगे बढ़ता जाएगा. देशवासियों के जीवन को, देश की अर्थव्यवस्था को कोरोना के प्रभाव से जल्दी बाहर निकालना आज हमारी प्राथमिकता है. इसमें अहम भूमिका रहेगी नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन प्रोजेक्ट. इस पर 110 लाख करोड़ उससे भी ज्यादा खर्च किए जाएंगे. इसके लिए अलग अलग सेक्टर्स में लगभग 7,000 प्रोजेक्ट्स की पहचान कर ली गई है. इससे देश के ओवरऑल इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को एक नई दिशा भी मिलेगी, एक नई गति भी मिलेगी. మరో కీలక ప్రాజెక్ట్ భారతమాల ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రాజెక్టు కింద 6 ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు జాతికి అంకితం చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ రహదారుల నిర్మాణ పథకం దాదాపు తుది దశకు చేరింది. 83,677 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని 5,35,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టారు. దేశవ్యాప్తంగా 370 కిలోమీటర్ల పొడవు మార్గాన్ని 3,717 కోట్ల రూపాయల ఖర్చుతో తాజాగా నిర్మాణం పూర్తి చేసిన 6 ప్రాజెక్టులను రేపు జాతికి అంకితం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 396 కిలోమీటర్ల పొడవైన రహదారులను 9,440 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 8 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. ఇందులో 1,400 కిలోమీటర్ల జాతీయ రహదారులను రాష్ట్రంలో భారతమాల పరియోజనలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. భారతమాల పరియోజన 2 కింద 750 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలను కూడా చేపట్టనున్నారు. ఈ ఏడాది
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో బృహత్తర ప్రణాళిక నూతన పార్లమెంటు భవన నిర్మాణం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త పార్లమెంటు భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం అందుకు తగిన విధంగా భవన నమూనాలను సిద్ధం చేసింది. ప్రపంచంలో వివిధ దేశాల పార్లమెంటు భవనాల కంటే ఉన్నత ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాల వేదికగా ఈ కొత్త పార్లమెంటు భవనం ఉండేలా ప్రణాళిక సిద్ధమైంది. దాదాపు 65,000 చదరపు మీటర్ల పరిధిలో 970కి పైగా కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరగనుంది. 2022 ఆగస్టు 15 నాటికి ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. पीढ़ी दर पीढ़ी आने वाले कल में जो जनप्रतिनिधि यहाँ आएंगे उनके शपथ लेने के साथ ही प्राण प्रतिष्ठा के इस महायज्ञ में उनका योगदान शुरू हो जाएगा. इसका लाभ देश के कोटि कोटि जनों को होगा. संसद की नई इमारत एक ऐसी तपोस्थली बनेगी जो देशवासियों के जीवन में खुशहाली लाने के लिए काम करेगी. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్ధామ్ హైవే ప్రాజెక్టు కూడా ఈ ఏడాది గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ వ్యూహాత్మక చార్ధామ్ హైవే ప్రాజెక్టు, రోడ్ కమ్ రైల్వే ట్రాక్ నిర్మాణ ప్రాజెక్టు ఈ ఏడాది కీలకమైన మైలురాయిని అధిగమించి పురోగతిలో ఉంది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తవుతుందని ఆశిస్తున్న ఈ ప్రాజెక్టులో కీలకమైన 6 కిలోమీటర్ల పొడవు, 450 మీటర్ల వెడల్పు ఉన్న సొరంగ మార్గాన్ని 88 కోట్ల రూపాయల ఖర్చుతో సరిహద్దు రహదారుల సంస్థ BRO నిర్మించింది. లాక్డౌన్ సవాళ్లు ఎన్ని ఉన్నా రిషికేశ్ ధరసు జాతీయ రహదారిపైన జన సమర్థం ఎక్కువగా ఉండే చంబా పట్టణం కింద నుంచి అనుకున్న దానికన్నా ముందే పూర్తి చేసి ప్రాజెక్టులో క్లిష్టమైన నిర్మాణం పూర్తి చేశారు. कैलाश मानसरोवर के लिए ऋषिकेश में सीधे विपुलेख तक सड़क बनाई जाएगी. ये बहुत खुशी की बात है. ऋषिकेश, अल्मोड़ा, धारचूला, लिपुलेख सबसे पिछड़े इलाकों में गिने जाते हैं. उसमें जोशीमठ के पास ओली जो है सबसे बड़ा पर्यटन को बढ़ावा मिलेगा और सबसे इम्पोर्टेंट चीज है कि इससे रोजगार निर्माण होगा. अब केवल भारतवासी ही नहीं, दुनिया भर के वर्ल्ड के टूरिस्ट यहाँ आएंगे. एक और महत्वपूर्ण बात है कि स्ट्रेटेजिक पॉइंट ऑफ व्यू हम चाइना बॉर्डर तक जाते हैं और ये सड़कें भी हमारे लिए बहुत महत्वपूर्ण है. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో చెప్పుకోదగిన పురోగతి ఉంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18,25,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఇప్పటికే కొన్ని అంతర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను అనుసంధానించడం కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. అందుకు కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజుల త్రవ్వకం కొనసాగుతోంది. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్ చేశారు. అంతర్భాగంగా హైదరాబాద్ త్రాగునీటి సరఫరాను పెంచడం కూడా ఈ ప్రాజెక్టులో భాగం. కోవిడ్ కారణంగా నిర్మాణ పనులు మందగించినా తిరిగి పనులు పుంజుకోవడంతో చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకు ఎండిపోయినట్టు కనిపించిన గోదావరి మేడిగడ్డ బ్యారేజీ నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత వరకు కూడా సజీవంగా సుమారు 150 కిలోమీటర్లు అద్భుతమైనటువంటి ఒక జీవనదిని సాక్షాత్కరింపజేస్తా ఉంది. నిజంగా ఈరోజు ఆ సజీవంగా కనిపించిన గోదావరి చూసి నా మనసు పులకించిపోతా ఉంది. ఒక బ్యారేజే ఒక ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్, ఒక పంప్ హౌజే ఒక ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్. ఈ ప్రాజెక్టు కట్టాలంటే గత ప్రభుత్వాలు అనుసరించిన పద్ధతులే అయితే 20-25 సంవత్సరాల లోపల కట్టరు. అహోరాత్రాలు శ్రమించి ఆ ప్రాజెక్టును మన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా రాత్రి లేదు పగలు లేదు పాపం పరిశ్రమ చేసి అక్కడనే ఉండి దాన్ని పూర్తి చేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. చెప్పుకోదగిన మరో భారీ నిర్మాణం హైదరాబాదులోని దుర్గం చెరువు వంతెన. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు బ్రిడ్జ్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 184 కోట్ల రూపాయల వ్యయంతో దుర్గం చెరువు వంతెన్ను ఈ ఏడాది పూర్తి చేసింది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించారు. వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఆసియాలోనే 2వ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా కూడా ఇది రికార్డుల్లోకెక్కింది. భాగ్యనగర కంఠంలో మణిహారంగా నిర్మించిన ఈ కేబుల్ వంతెనకు పెద్దమ్మ తల్లి ఎక్స్ప్రెస్ వేగా పేరు పెట్టారు. ఈ వంతెన ప్రారంభోత్సవంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ, ఈ దుర్గం చెరువు మీద ఒక
అందమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ హైదరాబాద్ మహానగరానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ మాదిరిగా దీన్ని యాడ్ చేసే విధంగా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో చాలా వరకు కొత్త రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే కనకదుర్గ ఫ్లైఓవర్ ఆ రాష్ట్రంలో పూర్తయిన భారీ ప్రాజెక్టుల్లో ఒకటి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ అక్టోబర్లో ప్రారంభించిన కనకదుర్గ ఫ్లైఓవర్పై మరిన్ని వివరాలు. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ వంతెన కావడం విశేషం. మొత్తం 502 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన కోసం కేంద్ర ప్రభుత్వం 355 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమకూర్చింది. ఈ మొత్తం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 47 పిల్లర్లపై వేశారు. వాటిలో 6 భారీ వై ఆకారపు పిల్లర్స్ ఉన్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 16న వర్చువల్గా ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ను ప్రారంభించారు. It is really a pleasure and pride for me that today we are completed this flyover. This is going to be one of the important flyover. The other projects are very important. About the road accidents, every year in the country we have 5 lakh accidents and 1,50,000 deaths. In Andhra Pradesh, already on National Highway 435 black spots have been identified. My request to you that please give highest priority for how we can save the life of the people. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చివేసింది. దీని స్థానంలో నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టింది. తెలంగాణ సచివాలయం కొత్త భవన నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ భవనాలను కూల్చివేసింది. సుమారు 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత పాత సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ, తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నా చివరకు సరికొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలోనూ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఐటీ కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సిద్దిపేటలో ఐటీ పార్క్, రోడ్ల విస్తరణ పనులు, నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. కీలక మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో ఈ ఏటి పరిణామాలపై పాత్రికేయులు శ్రీమతి యశోద ఇలా విశ్లేషిస్తున్నారు. ఈ సంవత్సరం జరిగిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కరోనా కారణంగా అన్ని ప్రాజెక్టులు కూడా చాలా వరకు స్తంభించిపోయినాయి. అయినప్పటికీ మన దేశంలో మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన వేగవంతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంటు భవనం, లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ వీలు కల్పించేలా, వాళ్లకు కావలసిన మౌలిక సదుపాయాలన్నిటినీ ఉండేలా ఈ భవన నిర్మాణం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మనం చాలా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు దీర్ఘకాలికంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. మౌలిక సదుపాయాల్లో మరొక ముఖ్యమైనది ఏంటంటే ట్రాఫిక్ సమస్య. నగరాలలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య అనేది పెద్ద సవాల్గా మారింది. అది కేంద్రంలో చూసినా రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం భారత్ మాల అని ప్రాజెక్టుని తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వరకు ఫ్లైఓవర్స్ ని, బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైనా ఒక నగరానికి చేరుకోవాలన్నా అక్కడుండే వసతులు సరిగ్గా ఉంటేనే మనకు పెట్టుబడులు అనేటివి వస్తాయి. ఐటీ క్యాడర్ ని మనం ఎంతో డెవలప్ చేసుకుంటున్న ఈ తరుణంలో మౌలిక సదుపాయాల కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ఏది ఏమైనా ఆర్థిక వృద్ధికి ఇతోధికంగా దోహదం చేసే మౌలిక సదుపాయాల రంగం పుంజుకున్నప్పుడే ఆర్థిక వృద్ధి వేగం అందుకుంటుంది. మన 2020 ఒక అవలోకనం సిరీస్లో రేపటి 3వ భాగంలో వ్యవసాయ రంగంలో పరిణామాలను సమీక్షించుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 2వ భాగం మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాచబాట విన్నారు. రచనా విశ్లేషణ పాత్రికేయులు శ్రీమతి యశోద. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.